ఫ్రెండ్స్, ఒకవేళ నేను డ్యూటీకి పోకుండా అంటే డ్రైవింగ్కి వర్క్ పోకుండా ఒకవేళ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో నేను ఎన్ని పనులు చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, చూసిన తర్వాత మీ స్పందన ఏంటనేది కామెంట్ చేయండి. గేట్ వెనకాల అయితే ఒక సందు ఉంది, మీకు ఇక్కడ పైన చూపిస్తా చూడండి. సో ఆ సందు మొత్తం అయితే కడిగాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఎన్ని కార్లు అయితే ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క కార్ అయితే కడిగాను అనమాట. ఇప్పుడే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ తేమ కూడా ఉంది. ఇక్కడంటే తేమ ఈ వేడికి కన్నా ఆరిపోయింది, కానీ అక్కడైతే తేమ ఉంది. ఇక్కడ కూడా మీకు చూడండి తేమ. ఇప్పుడే అనమాట నేను కడిగినది, ఇది మొత్తం కడిగాను అనమాట. కార్లు కడిగిండే వచ్చిన నీళ్ళు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక సందు అనమాట మా ఇంట్లో, ఇది కూడా మొత్తం కడిగాను. ఇది కొంచెం కాదు, చాలా పెద్దదనమాట. చూడండి ఎంత ఉన్నదో. ఇది మొత్తం అయితే కడిగాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్లకి అన్నిటికీ కూడా నీళ్ళు పెట్టాను. ఈ చెట్లన్నిటికీ ప్లస్ ఇక్కడ ఉండే ఈ చెట్లన్నిటికీ కూడా పెట్టాను అనమాట. వాడు చూడండి ఎట్లా కూర్చున్నాడు ఈ లాస్ట్లో ఉన్న చెట్లకి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయి అటు సైడ్ మా పార్కింగ్లో ఉన్న చెట్లకి అయితే నీళ్ళు పట్టిస్తున్నా, అది కూడా చూపిస్తానండి. సో చూడండి, ఇక్కడ వాటికి కూడా పడుతున్నా, అక్కడ నీళ్ళు కూడా వెళ్తున్నాయి చూడొచ్చు. ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ ఉండేది ఈ చెట్టు ఇక్కడ ఈ లైన్ ఉన్న చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ నేను డ్యూటీకి పోకంటే ఇన్ని వర్క్స్ అయితే చేస్తాను ఇంట్లో. సో ఈ వర్క్స్ ప్రతిరోజు ఉంటాయంటే ప్రతిరోజు ఉండవు. కార్లు అయితే వారానికి 2 సార్లు కడుగుతాము. చెట్లకైతే నీళ్ళు ప్రతిరోజు పడతాను. అండ్ అలాగే మీరు చూసిన ఆ సందులు అయితే వారంలో 2 సార్లు అయితే ఖచ్చితంగా కడగాలి. ప్రతి వారము ప్రతి 2 సార్లు నేనే కడుగుతాను. ప్రతి ఒక్క కారు ప్రతి వారానికి ఒకసారి నేనే కడుగుతాను. సో ఈ పని అంతా చూసిన తర్వాత మీ స్పందన ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నేను మీ నుంచి కోరుకుంటున్నది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్.